నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణ అంటేనే ఆయనే తెలంగాణ. ఒక తరం మొత్తం పోరాట పంథాను మార్చి పిడికిలెత్తేలా చేసిన సిద్ధాంతకర్త. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు జమ్మికుంటలో అంబరాన్నంటాయి. ఆగస్టు 6వ తేదీన జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ఆవరణం జయశంకర్ సార్ స్మరణతో ఆ నినాదాలతో హోరెత్తిపోయింది. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆలియాస్ దిలీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్ తెలంగాణ వాదుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహానేతకు బ్రహ్మరథం పడుతూ ఘన నివాళులు అర్పించారు మున్సిపల్ సిబ్బంది. తెలంగాణ సాధించుకునే నాటికి కూడా వారి యొక్క పూర్తి ఆలోచనలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అందరికీ అందుబాటులో ఉంది. విద్యార్థులు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ముందుండి ఎంతోమంది పెద్దలతోటి చర్చలలో పాల్గొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి వారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషకరం. ఈరోజు వారు మన మధ్యలో లేకపోయినా వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో నడవడానికి తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి వారిని ఇలా స్మరించుకోవడం చాలా సంతోషం. వారు మన మధ్య లేకపోయినా వారి ఆశయాలను కొనసాగించాలని తెలియజేస్తూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి దిశానిర్దేశం చేసి పోరాట రథాన్ని ముందుకు నడిపించిన ఆ మహనీయుడు సేవలు అజరారామరం, చిరస్మరణీయం అంటూ చైర్మన్ ప్రశాంత్ కుమార్ చేసిన భావోద్వేగ ప్రసంగం అక్కడున్న ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ మహత్తర కార్యక్రమానికే మున్సిపల్ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, వికాస్, ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఐ రమేష్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ శ్రీనివాస్, టిపిఎస్ రమేష్, బిల్ కలెక్టర్లు సహా సిబ్బంది అంతా పాల్గొని జయశంకర్ సార్ కి ఏకగ్రీవంగా ఘన నివాళులు అర్పించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.